యాదాద్రి భువనగిరి జిల్లాలలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29, 30, 31 తేదీలలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29, 30, 31 తేదీల్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తెలిపారు. బుధవారం రోజున సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ జిల్లా ఏర్పడి దశాబ్దం గడిచిన ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని విమర్శించారు. బాస్పాపురం, గంధమల్ల, చెర్లగూడెం, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, పునాదిగాని కాలువలకు నిధుల కొలత నివారించి నిర్ణీత గడువులోపు పనులు చేయాలని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన, గోదావరి జలాల అనుసంధానంకై జిల్లా డిపిఆర్ ప్రకటించి నిధులు విడుదల చేయాలని కోరారు. 3 రోజుల పాదయాత్ర అనంతరం ఆగస్టు 31న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోషిక కరుణాకర్, బండారు నరసింహ, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, దండ అరుణ్ కుమార్, బావన్లపల్లి స్వామి, బొడ్డు అంజిరెడ్డి, కనకయ్య, సప్పిడి శ్రీనివాసరెడ్డి, పర్ని ధర్మారెడ్డి, గుణముని ఐలయ్య, తూర్పునూరి మల్లేశం, ఆర్టీఓ పాషా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య విషయంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపట్టాము. ప్రధానంగా భువనగిరి జిల్లాలో ఇక్కడ శివనగూడెం ప్రాజెక్టు దాదాపు 2015లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దాన్ని శంకుస్థాపన చేశారు. 6,200 కోట్ల రూపాయల వ్యయంతో ఆనాడు ప్రాజెక్టు పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు సుమారు ఇంకా 40% పని మాత్రమే జరిగింది. 60% వరకు అలాగనే ఉన్నది. శివనగూడెం ప్రాజెక్టులోకి డిండి నుండి ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుండి ఈ మునుగోడు, దేవరకొండ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పినటువంటి పెద్ద ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది. కానీ జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే డిండిలోకి నీళ్లు రావడం అనేది ఒక సమస్యగా మారింది. డిండి నుండి శివనగూడెంలోకి నీళ్లు తీసుకురావడానికి ఎంత టైం పడుతుందో దానికి గడువు లేదు. ఇంకో విషయం ఏంటంటే శివనగూడెం నుంచి రాచకొండ ఎత్తిపోతల ద్వారా మాత్రమే చౌటుపలకు, నారాయణపురానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరూ కూడా రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో సరైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించి దానికి ఒక డిపిఆర్ రూపొందించి నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పిలాయపల్లి కాలువ సంబంధించినటువంటి అసంపూర్తిగా ఉన్నది. ధర్మారెడ్డిపల్లి కాలువ అసంపూర్తిగా ఉన్నది. పునాదిగాని కాలువ ఇప్పటికీ కూడా 60% వరకు మాత్రమే జరిగింది. ఈ రకంగా జిల్లాలో కాలువలన్నీ పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ తీసుకుంది. 29, 30 తేదీల్లో పాదయాత్ర ద్వారా మేము ఇందిరా పార్క్ చేరుకుంటున్నాం. 31వ తేదీ నాడు వేలాది మందితోటి ఇందిరా పార్క్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజలందరూ కూడా రైతాంగం స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నారు.